నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన మూడవ జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లాలో మూడవ చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. చలి ప్రభావాన్ని లెక్క చేయకుండా ఓటర్లు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. నిజామాబాద్ జిల్లాలో మూడవ చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటల సమయానికి 23.35% సగటు పోలింగ్ నమోదయ్యింది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి బాల్కొండ, అంకాపూర్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సైతం భీమ్గల్, బడా భీమ్గల్, రామన్నపేట్, మోర్తాడ్, కమ్మర్పల్లి తదితర పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి అంకాపూర్ జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తన కుటుంబ సభ్యుల సమేతంగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 149 గ్రామాల లోపల కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎలక్షన్ స్టార్ట్ అయింది. ఉదయం 7 గంటల నుండి ప్రశాంతంగా జరుగుతుంది. 9 o'clock వరకు దాదాపు 23-24% వివిధ పోలింగ్ స్టేషన్స్లో ఓటింగ్ నమోదైంది. సో ఇక్కడ మనం ఈరోజు బాల్కొండలో చూస్తే కూడా ఓటర్లు అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ పోలింగ్ స్టేషన్ వరకు ఆల్మోస్ట్ 30% దాటింది ఇప్పటికే. సో ఇది 1 o'clock వరకు నడుస్తుంది. 1 o'clockకి క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనము ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించి 2 గంటల నుండి కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము. సో కౌంటింగ్ అయిన వెంటనే ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా ఈరోజే ఉంటుంది. ఏదైనా కారణం చేత కోరం రాకపోవడం లాంటి వాటి వల్ల జరగకపోతే ఉప సర్పంచ్ వరకు రేపు కండక్ట్ చేస్తాం. సార్, ఎక్కడైనా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని మీకు ఏమైనా దృష్టికి వచ్చిందా? మనము ఈ సమస్య అనేది ఎలక్షన్లో రాలేదు, బట్ మనము ముందుగా ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్లో భాగంగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తిస్తాం. ఇంతకుముందు ఏదైనా డిస్టర్బెన్స్ జరిగినా కానీ ఓటింగ్ పర్సంటేజ్ హైయెస్ట్గా ఉన్నా కానీ చేస్తాము. అలా ఈ ఫేజ్లో దాదాపు 109 పోలింగ్ స్టేషన్లు ముందుగానే గుర్తించి అక్కడ వెబ్కాస్టింగ్ కానీ మైక్రో అబ్జర్వరు, అడిషనల్ పోలీస్ ఫోర్స్ పెట్టి ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా జాగ్రత్త. ఇప్పటిదాకా ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ ఫస్ట్ ఫేజ్ మొత్తం 79 గ్రామాల వరకు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా వాటికి మాత్రం మనం ఇప్పుడు ఎలక్షన్ కండక్ట్ చేస్తాం. ఉప సర్పంచ్ కౌంటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం నోటీస్ ఇచ్చి చేస్తాం. ఒకవేళ కోరం లేకపోతే రేపటి వరకు గడువు ఉంటుంది. రేపు కూడా కండక్ట్ చేయలేకపోతే ఎలక్షన్ కమిషన్ని పర్మిషన్ తీసుకొని వాళ్ళు చెప్పిన డేట్, కమిషన్ చెప్పిన డేట్కి మళ్ళీ కండక్ట్.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ సర్పంచ్లు, వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ అవినీతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. పార్టీ అధిష్టానం బీజేపీ కార్యకర్త నుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వరకు ఒకే దృష్టితో సమానమైన ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. మొన్న జరిగిన రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరిచిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్లారం గ్రామ సర్పంచ్ అన్నం గోపి, అదేవిధంగా గ్రామ వార్డు సభ్యులు విజయం సాధించడంతో వారు బుధవారం నాడు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే వారిని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా బాన్సువాడ నియోజకవర్గం మోస్టా గ్రామ సర్పంచ్గా బీజేపీ పార్టీ బలపరిచిన గుత్పే భూపాల్ రెడ్డి విజయం సాధించారు. దీంతో ఆయన్ను కూడా అర్బన్ ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీజేపీ పార్టీ అభ్యర్థులు గెలుపొందాలని ఆకాంక్షించారు. పార్టీ అధిష్టానం బీజేపీ కార్యకర్త నుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వరకు ఒకే దృష్టితో చూస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గెలిచిన బీజేపీ పార్టీ అభ్యర్థులు ఏమాత్రం తలొగ్గకుండా కాంగ్రెస్ పార్టీ అవినీతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆయన వారికి సూచించారు. ఇందుకు బీజేపీ అధిష్టానం, జిల్లా పార్టీ అధిష్టానం ఎల్లవేళలా బీజేపీ తరపున గెలిచిన వారికి మద్దతుగా నిలుస్తూ ఎవరికి ఏ ఆపదొచ్చినా ముందుండి నడిపిస్తామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు బీజేపీ పార్టీకి సంపూర్ణ మద్దతివ్వాలని, అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. మల్లారం సర్పంచ్ నేను ఇక్కడికి సూర్యనని కలతందుకు వచ్చాను. మా టీంతో అందరూ నా కొరకు మంచిగా గట్టిగా పనిచేశారు. ఎల్లవేళలా మండలంలో ఒకటే విలేజ్, 19 గ్రామాలలో ఒకటే విలేజ్లో బీజేపీ సర్పంచ్గా గెలిచాను. అట్లనే ఇంత ముందటి పరిపాలనకు ఇప్పటి పరిపాలనకు తేడా ఏందో చూపెడతాను. అభివృద్ధిలో ముందట ఉంటానని చెప్పేసి ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటానని, ఎవరికి ఏ బాధ ఉన్నా ప్రజలందరికీ అందుబాటులో కంపల్సరీ ఉంటానని తెలియజేస్తాను. నందిపేట మండలంలో తుది విడత పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 78% పోలింగ్ నమోదు కాగా ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందిపేట మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయతీలలో ఒకటైన నందిపేట మండల కేంద్రంలో ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 10,204 ఓట్లు ఉండగా సర్పంచ్ బరిలో 5 అభ్యర్థులు పోటీపడ్డారు. 16 వార్డులకు 70 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవగా 1 గంట వరకు కొనసాగింది. ఆ తర్వాత పోలింగ్ కేంద్రం వద్ద క్యూ లైన్లో ఉన్న వారికి అవకాశం కల్పించారు. చలిని సైతం లెక్క చేయకుండా ఓటర్లు బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు 23% ఓటింగ్ పోలైనట్టుగా అధికారులు వెల్లడించారు. కొత్త ఓటర్లు, వృద్ధులు సైతం ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలో మొత్తం 78%, నందిపేటలో 77% ఓట్లు పోలైనట్టుగా అధికారులు తెలిపారు. పసుపు సాంప్రదాయ పంట అని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. పసుపు పంటను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని సూచించారు. తెలంగాణలో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేయడం బాగానే ఉన్నా మద్దతు ధర కల్పిస్తే పసుపు రైతుకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో బుధవారం నాడు తెలంగాణ మరియు నేషనల్ టర్మరిక్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన టర్మరిక్ వాల్యూ చైన్ సమ్మిట్, ఇన్నోవేషన్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ వికసిత్ భారత్ పేరిట జరిగిన సెమినార్లో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, పసుపు బోర్డు సెక్రటరీ భవానీశ్రీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ మాజీ వేసి ప్రవీణ్ రావు, అధికారులు, వ్యాపారులు, పసుపు రైతులు పాల్గొన్నారు. ఈ క్రమంలో రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ మాట్లాడుతూ పసుపు సాంప్రదాయ పంట అని, పసుపు పంటను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని అన్నారు. తెలంగాణలో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేయడం బాగానే ఉన్నా మద్దతు ధర కల్పిస్తేనే రైతుకు లాభదాయకంగా ఉంటుందని అన్నారు. ప్రతి ఇంట్లో శుభకార్యాలకు పసుపును ఉపయోగించడమే కాకుండా యాంటీబయాటిక్గా కూడా పసుపు ఎంతో పనిచేస్తోందని అన్నారు.
అంతేకాకుండా కరోనా సమయంలో పసుపుతోనే చాలామంది ప్రాణాలు కాపాడుకున్న విషయాన్ని గడుగు గంగాధర్ గుర్తు చేశారు. ఇప్పటికీ పాలలో పసుపును కలుపుకొని తీసుకోవడంతో మంచి ఔషధంలా పనిచేస్తోందని అన్నారు. తమ జిల్లావాసి గంగారెడ్డి పసుపు బోర్డు చైర్మన్గా ఉండటం సంతోషకరమని అన్నారు. రాష్ట్రంలో పసుపు పంట సాగు పెరిగి రైతులు లాభపడాలని ఆకాంక్షించారు. రైతులకు ఏ సమస్య వచ్చినా రైతు కమిషన్ అండగా ఉంటుందని గడుగు గంగాధర్ భరోసా ఇచ్చారు. ఈ రైతన్నలంతా మన పార్టీని కాపాడి జీవించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక మన పార్టీ అధికారం రాగానే రైతు కమిషన్ ఏర్పాటు చేద్దాం. ఈ దేశంలో ఒకటి పంజాబ్లో ఉంది, నెక్స్ట్ కమిషన్ మన రాష్ట్రంలో ఉండాలి తెలంగాణలో అని చెప్పేసి పెద్ద రేవంత్ రెడ్డి గారు మా తుమ్మల నాగేశ్వరరావు పెద్దల అన్నయ్య గారితో మాట్లాడి రైతు కమిషన్ ఏర్పాటు చేసిన చాలా అనుభవం ఉన్న రైతుని పెద్ద కోదండరెడ్డి గారిని చైర్మన్గా చేస్తే రైతుల పక్షాన పసుపు కానివ్వండి, చెరి కానివ్వండి, ఇంకా ఇతర జొన్న కానివ్వండి, సోయా కానివ్వండి, ఈరోజు ఫామ్ ఆయిల్ ఎక్కువ నడుస్తున్న ఫామ్ ఆయిల్ కానివ్వండి, ఏమైనా సమస్య వచ్చినప్పుడు మా కమిషన్ ద్వారా పెద్దలు మంత్రివర్గ నోటీస్ ఇచ్చి అలా మేము జిల్లాకు బయలుదేరుతున్నామని రైతాంగాన్ని మోసం చేస్తున్న తరుణంలో ఉదాహరణకి ములుగు జిల్లాలో రైతులకు చాలా ఇబ్బందులు ఎదురైనాయి. కంపెనీస్ సీడ్స్ కంపెనీకి సంబంధించిన కొందరు ఆ కంపెనీ వారు ఇచ్చిన సీడ్స్ వలన రైతాంగం అంతా నష్టపోయినందుకు అక్కడ కమిషన్ పంపించి కమిషన్ ద్వారా ఆ సమస్యను ఎంత పరిశీలించి తద్వారా రైతాంగానికి నష్టపోయిన తరుణంలో మీ సీడ్స్ కంపెనీ ద్వారా మీరు యొక్క నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకున్న తరుణంలో ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి సీడ్స్ కంపెనీ ద్వారా 4 కోట్ల రూపాయలు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీద మేము రైతాంగానికి అందించడానికి సుమారు 600 మంది రైతులు నష్టపోయారు. చివరి విడత పంచాయతీ పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని సిపి సాయి చైతన్య అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలతో పాటు మేజర్ గ్రామ పంచాయతీల్లో బందోబస్తును పెంచామని, ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. నందిపేట్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సందర్శించి బందోబస్తును, ఎన్నికల సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చివరి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు. 3వ దశ ఎన్నికల్లో అతిపెద్ద గ్రామ పంచాయతీ నందిపేట, బాల్కొండ, మోర్తాడ్ మండలంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 1022 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారని అన్నారు. గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు చేపట్టవద్దని సూచించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జీపీ ఎలక్షన్స్లో సుమారు 10 మండలాల్లో ఎలక్షన్ జరుగుతూ ఉంది. అన్ని చోట్ల 144 సెక్షన్ విధించడం జరిగింది. 163 BNSS. ఎవరు అంటువర్డ్ అనవసరంగా పర్మిషన్ లేకుండా గ్యాదరింగ్ అటువంటి వాటికి ఆస్కారం లేదు. మొత్తం ఇవాళ ఈ ఎలక్షన్ బందోబస్తుకి 1022 మంది దాకా మనం బందోబస్తుని వేసుకోవడం జరిగింది. అయితే ఈ బందోబస్తులో భాగంగా DSSP ప్లాటూన్లు, QRTలు, తర్వాత లోకల్ ఫోర్స్ని అందరినీ డిప్లాయ్ చేయడం జరిగింది. NCC వాళ్ళు కూడా దీన్ని డిప్లాయ్ చేసాం. అంటే క్యూ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. అయితే ఇక్కడ కొన్ని మన దగ్గర పెద్ద పెద్ద మండలాలు ఉన్నాయి. ఒకటి నందిపేట, తర్వాత బాల్కొండ, ఇంకా మోర్తాడు, ఇవన్నీ 8000 పైచులకు ఓట్లు ఉన్నాయి. వాటి గురించి కూడా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్యాహ్నం దాకా ఎలక్షన్ అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఇక్కడ కౌంటింగ్ సెంటర్స్ కూడా బందోబస్తు తీసుకున్నాం. అంత బ్యారికేడింగు, సఫిషియెంట్ ఫెన్సింగ్ అవన్నీ ఇవ్వడం జరిగింది. సో దట్ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా సైమల్టేనియస్గా మల్టిపుల్ వార్డ్స్ని చేయడానికి అన్ని వెసులుబాట్లు డిస్ట్రిక్ట్ యంత్రాంగం చేశారు. సో మీరు ప్రజలందరికీ విజ్ఞప్తి, వచ్చి మీ ఓటు హక్కును వినియోగించిన తర్వాత ఎవరి వారి ప్రదేశాలకు వెళ్ళిపోవాలని కోరుకున్నాం, ఎవరి వారి ఇంటికి వెళ్ళిపోవాలని కోరుకున్నాం. రాత్రి గెలిచిన తర్వాత కూడా సాయంత్రం ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి ర్యాలీలకు కానీ, విజయోత్సవ ర్యాలీలకు కానీ ఎటువంటి వాటికి పర్మిషన్ లేవు. ఎవరైనా తీస్తే వాటి మీద తప్పకుండా కేసు చేయడం జరుగుతుంది.
కామారెడ్డి జిల్లాలో తుది విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర ఎన్నికల సరళిని పరిశీలించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో 3వ విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో 43 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బాన్సువాడ 83.69%, బీర్కూర్లో 80.76%, నస్రుల్లాబాద్ 85.41% పోలింగ్ నమోదైంది. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయ్ ఆయా గ్రామాల్లో పర్యటించి పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభానికి ముందే గ్రామ ప్రజలు ఉత్కంఠగా ఎన్నికల ఫలితాల కోసం పెద్ద ఎత్తున కౌంటింగ్ కేంద్రం వద్ద వేచి చూశారు. మోర్తాడ్ గ్రామంలో పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దొంగ ఓట్లు వేస్తున్నారనే ఆరోపణలతో ఓ అభ్యర్థికి సంబంధించిన కుటుంబ సభ్యులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని మోర్తాడ్ మండల కేంద్రంలో చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో రసాభాస నెలకొంది. సర్పంచ్గా పోటీ చేసిన ఓ అభ్యర్థి మద్దతుదారులు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లు వేస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పటికీ ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అక్రమ ఓటింగ్ జరిగిందని నిరసనకు దిగారు. అధికారుల తీరును నిరసిస్తూ పోలింగ్ కేంద్రం ఆవరణలోనే నిరసనకారులు బైఠాయించి నినాదాలు చేశారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని భీష్మించి కూర్చోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ ఘటనను కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టుల పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. నిబంధనల ప్రకారం వార్తా సేకరణ చేస్తున్న జర్నలిస్టులపై పోలీసులు దూకుడుగా వ్యవహరించడమే కాకుండా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీడియాపై పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు దారితీసింది. పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల ప్రచారం చేయటం వివాదానికి దారితీసింది. సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటీగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయగా ఇరువురు అభ్యర్థుల మద్దతుదారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా వెంటనే స్పందించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఓ సర్పంచ్ అభ్యర్థికి సంబంధించిన వ్యక్తి పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేయటంతో మరో సర్పంచ్ అభ్యర్థి అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఆ తర్వాత ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది. ఓటర్లు పోలింగ్ కేంద్రంలో బారులు తీరి స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరిన్ని వార్తలు చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్. తెలంగాణలో మొట్టమొదటి
తొలిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. పోలింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆకస్మికంగా సందర్శించారు. పోలింగ్ సరళిని, భద్రతా చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3వ విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గంలోని 9 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రతి మండలానికి రిజర్వ్ ఫోర్స్, బెటాలియన్ ఫోర్స్తో పాటు డీఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈరోజు మనకు థర్డ్ ఫేజ్ పోలింగ్ మార్నింగ్ 7 AM నుంచి స్టార్ట్ అయింది. సో మనకు ముఖ్యంగా బాన్సువాడ అండ్ జుక్కల్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో మనకి 8-9 మండలాల్లో మనకి ఈరోజు పోలింగ్ స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించి బందోబస్తు ఏర్పాటు కూడా అన్నీ చేసుకోవడం జరిగింది. ప్రతి మండలానికి కూడా స్ట్రైకింగ్ ఫోర్సు అండ్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా ప్రతి మండలానికి కూడా ఒక రిజర్వ్ ఫోర్సు, బెటాలియన్ ఫోర్స్ కూడా మనము హాఫ్ ప్లేటూన్ బెటాలియన్ ఫోర్స్ కూడా దింపడం జరిగింది. సో ఇప్పటివరకు అయితే ప్రశాంతంగా నడుస్తూ ఉంది. మొత్తం కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం ప్రశాంతంగా జరిగే విధంగా పర్యవేక్షిస్తున్న ఆఫీసర్స్ కూడా అందరూ ఇక్కడే ఉంది. సో ప్రజలందరూ కూడా వినతి చేస్తున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముధోల్ నియోజకవర్గంలో చివరి విడత ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. 124 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగగా ఓటర్లు తమ నిర్ణయాన్ని ఓటు రూపంలో స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా ముధోల్ సెగ్మెంట్లోని బైన్సా, కుబీర్, తానూర్, బాసరా, ముధోల్ మండలాల్లో 124 గ్రామ పంచాయతీలకు తుది విడతలో ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుంచే గ్రామీణ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. క్యూ పద్ధతిలో నిలబడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లా భైన్సా మండలం దేగాం గ్రామంలో ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బుధవారం పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తన ఐడి కార్డు చూయించి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రథమ పౌరుడిని ఎన్నుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా గెలిచిన తెలంగాణ జాగృతి నాయకులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సన్మానించారు. గ్రామాభివృద్ధిలో ముందుండి ప్రజల విశ్వాసాన్ని పొందాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. నిజామాబాద్ జిల్లాలో సర్పంచులుగా గెలిచిన పలువురు జాగృతి నాయకులు బుధవారం హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా
వారిని కవిత సత్కరించి అభినందనలు తెలిపారు. వారితో చాలాసేపు ముచ్చటిస్తూ మేమీ గ్రామాల అభివృద్ధిలో ప్రజలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని నూతన సర్పంచులకు కవిత హితవు పలికారు. పార్టీ ఫిరాయింపు పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయా పిటిషన్లను ఆయన కొట్టివేశారు. ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్ను కోరింది. దీనిపై ఆయన స్పందించకపోవడంతో సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషన్లపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఆ గడువు కూడా ముగిసింది. ఈ క్రమంలో తాజాగా స్పీకర్ 5 ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు స్పీకర్ అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టారు. ఈ విచారణకు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగతా 8 మంది హాజరయ్యారు. విచారణ సందర్భంగా ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని చెప్పారు. అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని వాదించారు. తమ జీతం నుంచి ప్రతి నెల బీఆర్ఎస్ పార్టీ ఫండ్ కట్ అవుతోందని చెప్పారు. వారి వాదనలతో ఏకీభవించిన స్పీకర్ ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీపై అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. జిల్లాలో పల్లె సమరం ప్రశాంతంగా ముగియగా గెలుపొందిన అభ్యర్థులు సంబరాల్లో మునిగిపోయారు. ఎన్నికల ఫలితాల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద పల్లె ప్రజలు ఉత్కంఠతో వేచి చూశారు. వేల్పూర్ మండల కేంద్రంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఆయన సోదరుడు అజయ్ రెడ్డి స్వంత గ్రామమైన వేల్పూర్లో కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సొంత గ్రామస్తులను ప్రశాంత్ రెడ్డి ఆప్యాయంగా పలుకరిస్తూ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. వేల్పూర్ గ్రామంలో 6,709 మంది ఓటర్లుండగా 4,821 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 71.86% పోలింగ్ నమోదైంది. మండల పరిధిలోని 14 గ్రామాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. మండలంలో ఓవరాల్గా 75.84% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్ఐ సంజీవ్ ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. కమ్మర్పల్లి మండలం అమీర్నగర్, నర్సాపూర్ గ్రామాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. కోనసముందర్ గ్రామంలో ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఆర్మూర్ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి విడతగా జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టి గెలుపొందిన అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ఇటీవల నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన బొబ్బిలి రామకృష్ణకు దళిత కళ్యాణ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సమితికి చెందిన 13 శాఖలతో కలిసి నిజామాబాద్ జిల్లా దళిత కళ్యాణ్ సమితి శాఖ నేతృత్వంలో బుధవారం నాడు కాంగ్రెస్ భవన్లో ఘనంగా సన్మానించడం జరిగింది. నగరంలోని ఆయా శాఖల అధ్యక్ష కార్యదర్శులతో పాటు జిల్లా అధ్యక్షులు దౌలత్ చక్రి, ప్రధాన కార్యదర్శి రామచందర్ గైక్వాడ్, నగర అధ్యక్షులు నవీన్, జిల్లా కార్యవర్గ సభ్యులు మనోహర్ రాహుల్, వాగ్మెరే, కల్పనాబాయి, జయశ్రీ, శ్రీరామ్, ఆనంద్ కుమార్, అశోక్, రాజేందర్, అజయ్, శివాజీ, దయానంద్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల చివరి విడత ఎన్నికలు ఆర్మూర్ డివిజన్లో జరుగుతుండగా నందిపేట్, బాల్కొండ, మోర్తాడ్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బందోబస్త్, పోలింగ్ సరళిని పరిశీలించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. ఆర్మూర్ మండలం గోవింద్పేట్ మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ పోలింగ్ కేంద్రాన్ని సైతం పోలీస్ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును సద్వినియోగపరుచుకోవాలని కోరారు. సిపి వెంట అదనపు డీసీపీ రామచంద్రారావు,
ఆర్మూర్ ఏసీపీ జె వెంకటేశ్వర్ రెడ్డి, సిఐ శ్రీధర్ రెడ్డి, విజయబాబు, ఎస్ఐలు రాము, వెంకట్రావు, వినయ్, శైలేందర్, ఐకేరెడ్డి, ఆర్ఓ అధికారులు చంద్రమోహన్, పండరి, సంతోష్ మరియు సంబంధిత అధికారులు ఉన్నారు. గ్రామ పంచాయతీ చివరి విడత ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న నందిపేట మండలం, డొంకేశ్వర్ మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఎన్నికల పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. నందిపేట్, డొంకేశ్వర్ మండలంలోని కుద్వాన్పూర్, నందిపేట్, తొండాకూర్, డొంకేశ్వర్, అన్నారం, కోమటిపల్లి, నికాల్పూర్, బద్గుణ, ఉమ్మెడ, బజార్ కొత్తూరు గ్రామాల్లో పర్యటించి ఎన్నికల సరళిని మరియు ఓటింగ్ సరళిని తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామ నూతన సర్పంచ్గా ఎన్నికైన లచ్చావర్ సుహాసిని నితిన్ బోధాన్ పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ తూము పద్మా శరత్ రెడ్డి ఘనంగా సన్మానం చేశారు. నమ్మకంతో ఓటీసీ గెలిపించిన గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. గ్రామాన్ని అభివృద్ధి చేసే ముందుకు దూసుకుని వెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ తూము పద్మా శరత్ రెడ్డికి సాటాపూర్ సర్పంచ్ సుహాసిని నితిన్ ధన్యవాదాలు తెలిపారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన 3వ చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నిక. జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ